డ్రాగన్ కంట్రీ పనులకు అడ్డుకట్టపడ్డం లేదు. ఎప్పుడు ఏదో ఒక రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు చైనాపై గూఢచర్యం, హ్యాకింగ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో సిక్కింలోని భారత సరిహద్దుకు దగ్గరలో చైనా యుద్ధ విమానాలు మోహరించాయి. తాజాగా జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ నుంచి కొన్ని ఫోటోలు విడుదలయ్యాయి. దీంతో భారత్లో ఆందోళన మొదలైంది. టిబెట్లోని రెండవ అతిపెద్ద నగరమైన షిగాట్సేలోని ఎయిర్పోర్ట్లో 6 J-20 స్టెల్త్ ఫైటర్లు, KJ-500 ఎయిర్ క్రాఫ్ట్లు, J-10 ఫైటర్ జెట్ల ఉనికి ఈ ఫోటోలో కనిపిస్తోంది. అంతేకాదు ఈ విమానాశ్రయం 12,408 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోని ఎత్తైన విమానాశ్రయాలు ఒకటిగా నిలిచింది. అయితే ఇక్కడ KJ-500 ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా కనిపిస్తోంది. భారత సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఈ ఏర్పాటు చేయడం అనేది సరిహద్దులో టెన్షన్ కలిగేలా చేస్తూ ఉంది. J-20 స్టెల్త్ ఫైటర్ విమానాలు చైనా మోస్ట్ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు. ఈ విమానాలు ప్రధానంగా చైనాలోని తూర్పు ప్రావిన్సుల్లో ఉన్నాయి. ఆల్ సోర్స్ అనాలిసిస్తో ప్రముఖ జియోస్పేషియల్ విశ్లేషకుడు సిమ్ టాక్ తెలిపారు. ఇక టిబెట్లో J-20 మోహరించడం ఇదే మొదటిసారి కాదు. 2020-2023 మధ్య కూడా చైనాలోని హోటాన్ ప్రిఫెక్చర్లోని జిన్జియాంగ్లో జెట్లు గుర్తించారు. ఇలా ప్రతిసారి భారత్కు సమీపంలో చైనా కయ్యానికి కాలు దూవుతుండడంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది భారత సరిహద్దుకు సిక్కింకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చైనా ఎయిర్ బేస్. టిబెట్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన ఒక ఎయిర్పోర్ట్లో ఒక ఎయిర్ బేస్ను ఏర్పాటు చేసుకుని అక్కడ యుద్ధ విమానాలను మోహరించింది చైనా. 150 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాయి ఇవి. J-20 స్టెల్త్ ఫైటర్స్, ఇవి చాలా అడ్వాన్స్డ్ ఫైటర్స్. అలాగే KJ-500 ఎయిర్ క్రాఫ్ట్, అలాగే J-10 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం చూడవచ్చు. దాదాపుగా 10ల సంఖ్యలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం చూడవచ్చు. 6 J-20 ఉన్నాయి, అలాగే 10 పైగా J-10 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అలాగే KJ-500 ఎయిర్ క్రాఫ్ట్, ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. సో దానికి సంబంధించినటువంటి విజువల్ కూడా మనం చూడవచ్చు. జియో స్పేషియల్ ఫోటో చూస్తూ ఉన్నాం. స్పేస్ నుంచి తీసినటువంటి ఫోటో, ప్రస్తుతం ఉపగ్రహం ద్వారా తీసినటువంటి ఫోటో భారత్కు చిక్కింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు. అలాగే ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి విజువల్స్ మరో పక్కన మనం చూడవచ్చు. చైనా ఎయిర్ బేస్ అదంతా కూడా అక్కడ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది చైనా. భారత్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో ఇలాంటి ఏర్పాట్లు చేయడం అనేది ప్రస్తుతం భారత్ను కవ్వించడానికి, లేదంటే భారత్తో ఎప్పుడైనా దేనికైనా సిద్ధమని ఒక మెసేజ్ని ఇవ్వడానికి చైనా చేస్తున్నటువంటి ప్రయత్నంగా దీన్ని ఖచ్చితంగా చూడవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, చక్రి, ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఉపగ్రహ చిత్రాలను 27వ తేదీన సేకరించారు. సిక్కిం లో భారత సరిహద్దు నుండి దాదాపు 150 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో చైనా తన అత్యంత అధునాతన J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించినట్లుగా కూడా మనం ఆ ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో మనం చూడొచ్చు. మొత్తంగా ఏదైతే మనం ఇప్పటి వరకు చెప్పామో మొత్తం ఆల్ సోర్స్ అనాలిసిస్ నుండి అనుమతితో ఈ మొత్తం ఉపగ్రహ ఛాయాచిత్రాలను కూడా భారత్ గుర్తించింది. టిబెట్ లో రెండవ అతిపెద్ద నగరమైన షిగాట్సేకి సేవలు అందించే డ్యూయల్ యూజర్ మిలిటరీ, అలాగే సివిలియన్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లైన్ లో 6 చైనీస్ వైమానిక దళం J-20 స్టెల్త్ ఫైటర్లు ఉనికిని చిత్రం ఈ ఉపగ్రహ చిత్రంలో మనం చూడొచ్చు. మొత్తం విమానాశ్రయం అనేది దాదాపు 12,408 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన విమానాశ్రయాల్లో ఒకటిగా కూడా నిలిచింది. మరోవైపు ఇది KJ-500 ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ గా కూడా ఇది కనిపిస్తోంది. J-20 యుద్ధ విమానాల మోహరింపు గురించి తెలిసిన భారత వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ సమయం వాటి ఉనికిపై మాట్లాడడానికి కూడా నిరాకరించింది. మొత్తంగా చూసుకుంటే కొంత ఆందోళనకర వాతావరణం అక్కడ ఏర్పడింది అనేది ప్రధానంగా భారత ఆర్మీ కూడా గుర్తించింది. భారతదేశం దాన్ని 36 ఫ్రెంచ్ నిర్మిత రఫేల్ యుద్ధ విమానాలతో J-20ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. వీటిలో
ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ అంటే యుఎస్ఏఎఫ్ తో అధునాతనమైన వైమానిక పోరాటానికి ఏదైతే 150 కిలోమీటర్లకు దగ్గరలో పశ్చిమ బెంగాల్లోని హసీమారా కింద నుండి 290 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఇది ఉంది. భారతదేశం 16 రైఫిల్స్ తో కూడిన 2వ స్క్వాడ్రాన్ కూడా భారత్ వద్ద ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ టిబెట్ లో J-20 మోహరించడం ఇదే మొదటిసారి కాదనేది ప్రధానంగా భారత బృందం చెబుతుంది. 2020 అలాగే 2023 మధ్యలో చైనా హోటన్ ప్రిఫెక్చర్ లోని జిన్జియాంగ్ లో కూడా జట్లు గతంలో మోహరించాయనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇది వాణిజ్యపరంగా లభించే ఉపగ్రహ చిత్రాల ద్వారా ఇది గుర్తించబడిందని J-20 యొక్క అతిపెద్ద ఇది ఉపగ్రహ ప్రయోగం ఇక్కడ వినియోగించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. దాన్ని తిప్పికొట్టేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. ఇక మరోవైపు ఇది 2017లో ప్రవేశపెట్టిన ట్విన్ ఇంజిన్ స్టెల్త్ ఫైటర్. కొన్ని నివేదికలు చైనా ఇప్పటికే 250 స్టెల్త్ ఫైటర్లను మోహరించి ఉండొచ్చు అనేది కూడా కొన్ని సూచిస్తున్నాయి. ఇక ఏదైతే చైనాకు ధీటుగా వారిని ఎదుర్కొనేందుకు కూడా భారత్ సంసిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. చక్రి. All right. Thanks for the update, Shiva.